మరి ఈవేళ నంద్యాల మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు, మా మంత్రివర్యులు ఫరూక్ గారిని మరి మొన్ననే ఆయన సతీమణి మరి మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి సందర్భంలో మరి ఆయన్ని పరామర్శించే సందర్భంగా ఈరోజు నంద్యాల వచ్చి ఆయన్ని కలవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయనకు ఆయన కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ధైర్యాన్ని అందించాలనే భగవంతుని కూడా ముందుగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఫరూక్ గారు అంటే మా అందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు. ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతకు ఒక నిలువుటద్దం ఫరూక్ గారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఒక చిన్న మచ్చ లేకుండా మరి రాజకీయ నాయకుడి పేరు చెప్పాలంటే ఆలోచించుకునేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి లేకుండా అటువంటి నాయకుడి పేరు చెప్పమంటే ఫస్ట్ చెప్పేది ఫరూక్ గారు. అంటే అటువంటి మంచి వ్యక్తిత్వం, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఒక మైనారిటీ శాఖ మంత్రిగా ఉండడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ప్రజలందరికీ కూడా మరి చాలా సంతోషం, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫరూక్ గారు స్ట్రైట్గా ఎప్పుడు కూడా ఉంటారు. మాకు కూడా ఎన్నో సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. నిజంగా మొన్న కూడా చూసాం, ఏదైతే వక్స్ బిల్ పేరు చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి కపట నాటకం ఏదైతే ఉందో, డబుల్ స్టాండర్డ్ రాజకీయం ఏదైతే ఉందో ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, భారతదేశ ప్రజానీకం అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. లోక్సభలోనేమో వ్యతిరేకించి రాజ్యసభలోనేమో బిల్లుకి ఆమోదం తెలుపుతూ ఉంటే ఎంత దారుణంగా మోసం, దగా ముస్లిం సోదరుల పట్ల చేశాడో అర్థమవుతున్నటువంటి పరిస్థితి.